ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అయితే మనందరం కూడా భగవంతుడికి ఏదైనా పూజ చేసే ముందు ఏదో ఒక కోరిక కోరుకొని మొక్కుకొని ఆ మొక్కులు చెల్లించడం కోసం రకరకాల రూపంలో, అది డబ్బు రూపంలో కానీ, బంగారం రూపంలో కానీ, ఆఖరికి మన తల నీలాల రూపంలో కానీ ఇవి చెల్లిస్తాను స్వామి అని చెప్పి కోరికలు కోరుకుంటూ ఉంటాము, మొక్కులు చెల్లిస్తూ ఉంటాము. నిజంగా భగవంతుడికి మనం ఏదో ఒక రూపంలో ఏదో ఒకటి ఆయనకు ఆశ పెట్టి మనం కోరికలు కోరుకోవడం కరెక్టేనా? మనం భగవంతునితో కూడా వ్యాపారం చేస్తున్నామా? ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంతోష్ కుమార్ గణపాటి గారు. వారు ప్రవచనకర్త, ఋగ్వేద అధ్యాపకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మంగళం మాతో. అయితే మనం ఇందాక నేను చెప్పినట్టుగా చాలామంది భగవంతుని, చాలామంది కాదు అందరూ ఇదే పని చేస్తూ ఉంటారు సాధారణంగా. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి భగవంతునికి మొక్కుకునేటప్పుడు అది ఒక మొక్కు అనేది ధనం రూపంలో కానీ, స్వామి నేను అనుకున్నది నెరవేరితే నీకు పలానా ధనం నీకు హుండీలో వేస్తా అని, లేదంటే బంగారం అని చెప్పి, ఆఖరికి మనం తల నీలాలు కూడా కొంతమంది మొత్తం చేయించుకుంటారు, కొంతమంది కత్తర్లు అని చెప్పి రకరకాలుగా ఆయనకి ఏదో ఒకటి చెల్లిస్తూనే ఉంటామండి. నిజంగా ఇది కరెక్ట్ పద్ధతేనా? భగవంతుడికి మనం ఏదో ఒకటి ఈ రూపంలో ఇస్తేనే ఆయన మన కోరికలు నెరవేరుస్తాడా? ఆయన అనుగ్రహం మనకు కలుగుతుందంటారా? ఇప్పుడు ముఖ్యంగానండి, మొక్కు అనంటే వాగ్దానం. భగవంతుడికి మనం ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాం. నేను ఇది చేస్తాను, ఇది జరిగితే ఇది చేస్తాను అని మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి డబ్బో జుట్టో ఏది ఇచ్చినా కూడా ఇదేది మనదేం కాదు, భగవంతుడిదే. ఇప్పుడు కొబ్బరికాయ మనం కొట్టామనుకోండి, అది మనది కాదు, అవును, భగవంతుడి సృష్టిలోంచి మనం తీసుకున్నాం, మళ్ళీ మనం ఆయనకి ఇస్తున్నాం. ఇందులో మనం ఇచ్చేదేముంది అంటే ఆయనకి మనం ఇచ్చేదేముంది అని మనం ఆలోచించినప్పుడు, నువ్వు ఇవ్వడం మాత్రమే నిజం. ఆయనకి నేను ఇచ్చేస్తున్నాను, ఆయనకి నేను ఏదో ఉపకారం చేసేస్తున్నాను అనుకుంటే తప్పు. పురాణాల్లో ఒక వాక్యం ఉందండి, మీరు తలనీలాలు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ముండనం చోపవాసశ్చ సర్వతీర్థేష్వయం విధి అంటారు. అంటే అండి, ముండనం అంటే తలనీలాలు మనం తీయించుకోవడం అన్నమాట అండి, గుండు చేయించుకోవడం, దానికి ముండనము అని పేరు. ఉపవాసం ఒకటి. ఈ రెండూ కూడాను అన్ని క్షేత్రాల్లోనూ కూడా విధి అని చెప్పారు, అంటే చేయవలసింది. ఎందుకు చేయాలట? ఇవి ప్రాయశ్చిత్తం అని చెప్పారు అన్నమాట అండి. మనం చేసిన అంటే మీరు గుండు చేసుకుంటే కనుక తిరుమల కొండ మీద మీరు చేసినటువంటి అనేక పాపాలు పోతాయి. అందువల్ల మన పాపాలకి ప్రాయశ్చిత్తంగా మనం ఇది చేసుకుంటున్నాం. మనం స్వామికి సమర్పించడము, తిరుమల వెంకటాచల మహత్యంలో ఉన్నటువంటి ఆయనకి కొంత జుట్టు లేనప్పుడు ఇవ్వడం, అవన్నీ కూడా స్థల పురాణము, వెంకటేశ్వర మహాత్మ్యంలో మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటుగా మనకి ముఖ్యంగా ఇది అనేది అన్ని తీర్థక్షేత్రాల్లోనూ చేయాలి. శ్రీశైలం వెళితే శ్రీశైలంలో చేయాలి, గయ వెళితే గయలో చేయాలి, కాశీ వెళితే కాశీలో చేయాలి. పైగా అండి ఆశ్చర్యపోతారు మీరు, ఈ యొక్క ప్రాయశ్చిత్తం మక్కాలో ముస్లింలు కూడా చేస్తారు. అవునా? వాళ్లకు అనేక ఆచారాలు ఉన్నాయి. మక్కా యాత్రలో వాళ్ళకి ముఖ్యంగా 7 ఆచారాలు ఉంటాయి మక్కా యాత్రకి వెళ్ళేటటువంటి వాళ్ళు. అందులో కూడా 2 ఇవే, ముండనము, ఉపవాసము. అంటే తల గుండు చేయించుకోవడము, ఉపవాసం చేయడం, ఈ 2 మక్కాలో ముస్లింలు కూడా చేస్తారు. వాళ్ళకంటే పూర్వమే ఉన్నటువంటి ధర్మం సనాతన ధర్మం కాబట్టి ఇక్కడ నుండే ఆచారం వాళ్ళకి వెళ్ళింది అని చెప్పడంలో సందేహం ఏం లేదు. దీంతో పాటుగా ఇంకా కొన్ని వాళ్ళకి అక్కడివే ఉన్నాయన్నమాట. అంటే దానం ఒకటి ఉంది. ఇప్పుడు దానాలు మనం పుణ్యక్షేత్రాల్లో చేస్తే మహాఫలం, వాళ్ళు మక్కాలో దానం చేస్తే మహాఫలం, అది చేస్తారు. ఈ విధంగా మన నుండి వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు. కావున ఏదైతే తల నీలాలు సమర్పించడం అనేటటువంటిది ప్రాయశ్చిత్తము, మన పాపాలు పోగొట్టుకునేది అని దృష్టిలో పెట్టుకుని స్వామికి మనం సమర్పించుకుంటాం. ఉపవాసం కూడా ఉంటాము క్షేత్రాల్లో. అయితే మీరు అడిగినటువంటి పాయింట్కి వస్తే, మనం నువ్వు నాకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తాను అనేటటువంటిది ఏంటంటే అది ఒక వ్రతం కిందకు వస్తుంది, అంతే. ఇప్పుడు నేను ఇది చేస్తాను అని భీష్మించి కూర్చుంటే మనకందరికీ తెలుసు భీష్ముడు అని, భీషణ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి అని.
ఆయన ఒక ప్రతిజ్ఞ చేశాడు, జీవితాంతం దాని మీద ఆయన నిలబడ్డాడు. దానికి ఏమైంది, ఆయనకు గొప్ప కీర్తి లభించింది. అంటే దానికి ఆయనకి ఫలం వచ్చింది. తక్షణమే తండ్రి ఆయనకి ఇచ్ఛామరణం అనేటటువంటి ఒక వరం ఇచ్చేశాడు. ఎప్పుడు కావలస్తే అప్పుడు నువ్వు మరణాన్ని ఆహ్వానించవచ్చు అని. భారత యుద్ధంలో కూడా చివరిలో ఆయన కోరుకుంటేనే వచ్చింది మరణం, అంతే తప్ప వేరే. కావున ఈ విధంగా మనం భగవంతుడికి మొక్కుకొని దాన్ని మనం ఆచరిస్తే అదే ఒక వ్రతము అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ వ్రతం చేయడం వల్ల మనకి ఫలం వస్తుంది. మొక్కు మీరు మొక్కుకున్నారు, మీరు తీర్చలేదు అనుకోండి, మీరు మాట తప్పారు. అంటే భగవంతుడికి సత్యవ్రతం చాలా ఇష్టం. సత్యాన్ని తప్పినట్టు అవుతుంది. మీరు భగవంతుడి వద్దే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఇంకా మీరు సాధారణ ప్రజల వద్ద మీరు ఏమి నిలబెట్టుకుంటారో భగవంతుడు ఇది చూస్తాడు. సత్యనారాయణ వ్రతంలో వీళ్ళు చాలా మొక్కుకుంటారు, ఆయన చేయుడు. చేయనప్పుడు భగవంతుడు ఆగ్రహిస్తాడు, ఆగ్రహించి ఏదో శిక్షించాడు అని మనకు అందులో కనిపిస్తుంది. అంటే ఏంటంటే భగవంతుడు నన్ను పూజిస్తానని చెప్పి నువ్వు పూజించలేదు, అందుకే నీకు ఈ శిక్ష అని ఎందుకు చెబుతాడు? చెప్పడు. ఆయన పేరే సత్యనారాయణ స్వామి. సత్యం ప్రధానంగా కలిగినటువంటి భగవంతుడు. అంటే మర్చిపోయిన దాన్ని గుర్తు చేయడం కోసం మళ్ళీ ఇబ్బంది, అది ఒక మాయను సృష్టిస్తాడంతే ఆయన సత్యంలో నిలబెట్టడం కోసం. ఉదాహరణకి ఆయన వ్యాపారస్తుడు ఈ విధంగా చేస్తా అన్నాడు, మాకు సంతానం లేదు, సంతానం కలిగితే కనుక నీ వ్రతం చేస్తానని మొక్కుకున్నాడు. కూతురు కలిగింది, పెద్దదయింది, పెళ్ళైపోయింది, చేయలేదు వ్రతం. అది ఇచ్చిన మాట తప్పాడు ఆయన. ఆ అసత్య దోషం అది. ఇచ్చిన మాట తప్పాడు, అందుకు కోపం వచ్చింది. పాయింట్ 1. రెండవది, ఇతను ప్రజల్లో ఉండే మనిషి, వ్యాపారస్తుడు అని అంటే నిరంతరం నలుగురు వస్తారు, కొనుక్కుంటారు, ఈయన అమ్ముతాడు. భగవంతుడికి ఇచ్చిన మాటే నువ్వు నిలబెట్టుకోని వాడివి, భగవంతుడి వద్దే నువ్వు సత్యవ్రతం చేయని వాడివి, నువ్వు ప్రజలతో ఎలా ఉంటావు? ఇది ఆయన ఆలోచించాడు. ప్రజా సంబంధాలు ఉంటాయి కదా ఎక్కువగా, కావున మనం బుద్ధి చెప్పాలి అని ఆయన అనుకున్నాడు. అనుకుని ఆయన బుద్ధి చెప్పాడు, సత్య మార్గంలో పెట్టాడు. ఇచ్చిన మాట తప్పకూడదు, నిలబెట్టుకోవాలి అని. అదేవిధంగా మొక్కు కూడా అంతే, మనం భగవంతుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అదే ఒక వ్రతము. మీరు ఒక మాట ఇచ్చి ఆ మాట మీరు భగవంతుడికి ఇచ్చింది నిలబెట్టుకుంటే పెద్ద వ్రతం. మీరు సాధారణంగా మీ తోటి వాళ్ళకి ఒక మాట ఇచ్చారు, ఆ మాట మీరు నిలబెట్టుకున్నారనుకోండి, దానికి కూడా మీకు కొంత పుణ్యం ఉంటుంది. దీనికి మొక్కు అని పేరు. మనం భగవంతుడికి ఇచ్చేదేం లేదు, ఆయన మనకి ఇచ్చిందే మనం మళ్ళీ ఇస్తూ ఉన్నాము. ఇదంతా ఒక కారణం అంతే. మనం అయితే చాలా మంది మర్చిపోతుంటారండి, మొక్కుతారు, మొక్కడానికైతే ఆ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. కానీ ఇందాక మీరు చెప్పినట్టు సత్యనారాయణ స్వామి కథలో ఉన్నట్టుగా మొత్తానికి మర్చిపోతారు, అసలు ఒక మొక్కు మొక్కుకున్నామన్న ఆలోచన కూడా ఉండదు. మరి అలాంటప్పుడు అసలు మనం ఆ మొక్కు చెల్లించుకునే అవకాశమే ఉండదు కదా. ఎటువంటి మొక్కు మర్చిపోయి ఉంటాం. అప్పుడు ఏమిటి అని అంటే కొన్ని అసత్యవ్రత దోషాలు, అలాంటప్పుడు మనం చేయడానికి కొన్ని అసత్య దోషం ఏదైతే ఉందో అది పోగొట్టుకోవడానికి మనం కొన్ని వ్రతాలు అని ఉన్నాయి. మనం సంవత్సరం పొడవునా మనకు వచ్చేటటువంటి పండుగల్లో చాలా వాటిలో ఇది ఉంటుంది. దీనికి కూడా మనం ఒకటి చేసుకోవచ్చు. నేను తెలిసి తెలియక నిన్ను మొక్కుకుని మర్చిపోయినటువంటి దోషం ఏదైతే ఉందో దాన్ని పోగొట్టు, నువ్వే నాకు మళ్ళీ గుర్తు చేసి ఆ మొక్కు తీర్చేలా చూసుకోనన్నా అనుకోండి, భగవంతుడే చూసుకుంటాడు. అది దోషం కాదు, మరుపు దోషం కాదు, కానీ తెలిసి ఉండి చేయకపోతేనే దోషం. ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళకో మనవరాలకో వివాహం చాలా ఆలస్యమైంది అనుకోండి, లేదంటే సంతానమే అనుకోండి, నా మనవడికి కనుక ఇలా జరిగితే నేను అలా చేస్తా స్వామి అని చెప్పి రకరకాలుగా మొక్కుకుంటారు పెద్దవాళ్ళు. కానీ వాళ్ళు కాలం చేస్తారు, ఈ లోపే అనుకున్నవి జరుగుతాయి. కానీ ఈ మొక్కు ఆ ముసలావిడ మొక్కింది వేరే వాళ్ళు చెల్లించొచ్చా, అప్పుడు మా అమ్మమ్మ మొక్కింది, నానమ్మ మొక్కింది అనుకుంటారు. లేదు అంటే ఆ ముస్లాం పోయింది, ఏం మొక్కిందో కూడా అసలు మనకు తెలియదు, మొక్కుంటుంది కానీ ఏం మొక్కిందో. అటువంటిప్పుడు ఏం చేయాలి? అది తెలియనప్పుడు అలాంటి డౌట్ ఉంటే, మా నానమ్మ అమ్మమ్మ చాలా మొక్కులు మొక్కుకునేది, ఏం మొక్కుకుందో ఏమిటో, ఆవిడ చెల్లించిందో లేదో అనుకున్నప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుడికి చెప్పుకోవచ్చు. అవి తెలిసేలా చేయి స్వామి అనేది ఒకటి. అది కూడా అవకాశం లేకపోతే కనుక ఆవిడ మొక్కుకున్నటువంటి మొక్కులు ఏవైతే ఉన్నాయో అవి తీర్చలేకపోతే వాటికి ప్రతిఫలంగా నేను ఇది చేస్తున్నాను అని చేసుకోవచ్చు. అరుణాచల గిరి ప్రదక్షిణం కానీ, తిరుమల దర్శనంలో ఉపవాసాలు మొదలైనటువంటివి కానీ, ఇలా కొన్ని మనకు తెలిసిన వ్రతాలు దానికి ప్రాయశ్చిత్తంగా మనం చేసుకోవచ్చు.
ఓకే. ఓకే. అలా చేసినప్పుడు మనకి చాలా మంచి జరుగుతుంది. హ్మ్. సత్యనారాయణ పూజే చేసుకోవచ్చు. హ్మ్. చేసుకుని నేను ఏమైనా మర్చిపోయినటువంటి మొక్కులు ఉంటే దానికి ప్రాయశ్చిత్తంగా ఇది చేసుకుంటూ ఉన్నాను, దయచేసి అనుగ్రహించు స్వామి అని మనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఎలాగో ఇందాక గుండు టాపిక్ మాట్లాడుకున్నాం కదండి. సాధారణంగా ఆడవారి విషయానికి వస్తే మనం ఆ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చాలామంది 3 కత్తర్లు అని చెప్పి మొక్కుకొని ఇస్తూ ఉంటారు. కొంతమంది ఏకంగా గుండె చేయించుకుంటారు. నిజంగా ఆడవారు గుండు చేయించుకునే విధానం ఉందంటారా? మనకి శాస్త్రం మనం చూసుకుంటే ఆడవారికి గుండు లేదండి. హ్మ్. ఇప్పుడు మగవారు నున్నగా గుండు చేయించుకుంటే ఏ ఫలమో, ఆడవారు 3 కత్తెరలు ఇస్తే అదే ఫలం వస్తుంది. హ్మ్. రెండూ సమానమే. కానీ కొంతమందికి ఒక నమ్మకం, హ్మ్. గుండు చేయించేసుకుంటే అని చెప్పేసి. అలా లేదండి, అది అపనమ్మకం, అది అపార్థం. అది హ్మ్. ఆడవారు గుండు చేయించుకోనక్కర్లేదు. మరి ఇప్పుడు ఎలాగో సుమంగళి స్త్రీలు ఎప్పుడూ జుట్టుతోనే ఉండాలి. హ్మ్. పూర్వ సువాసనీత్వం వచ్చినప్పుడు, అంటే భర్త కాలం చేసినప్పుడు ఆ యొక్క ప్రాయశ్చిత్తం ఉంటుంది తప్ప హ్మ్. అంతవరకు మాత్రం గుండు చేయించుకోకూడదు ఆడవారు. ఓకే. కొందరి ఇళ్లల్లో మాత్రం వాళ్ళ నానమ్మ అమ్మమ్మ వాళ్ళ నుండి వచ్చేస్తుంది హ్మ్. గుళ్ళు చేయించుకోవడం, వాళ్ళకి అలవాటు. పెద్ద ఆవిడ చెప్పింది కదా అని వీళ్ళు చేసేసుకుంటారు. కానీ అది చేయకుండా ఉంటే మంచిది. హ్మ్. ఆడవారు ఎప్పుడూ కూడా, సుమంగళి స్త్రీలు ఎప్పుడూ మంగళకరంగా ఉండాలి, నిండుగా ఉండాలి. జుట్టు, బొట్టు, పువ్వులు, చీర ఇవన్నీ ఉండాలి. హ్మ్. అలా కాకుండా గుండు చేయించేసుకుంటే అది సుమంగళిత్వానికి కొంత మళ్ళీ ఇబ్బందికరం. అదేమన్నా దోషంగా మారుతుందంటారా? మరి అంతే కదండి. మళ్ళీ పూర్తిగా జుట్టు పెరిగి వాళ్ళు పువ్వులు పెట్టుకునేంత వరకు వాళ్ళకి మనం వాయనం ఇవ్వడానికి పనికిరారు. ఓ. అలాంటివి ఉంటాయన్నమాట అండి. జుట్టు, పువ్వులు, ఇక్కడ కుంకుమ. ఇప్పుడు జుట్టు ఉందనుకోండి, మీరు ఇక్కడ కుంకుమ పెడతారు, అవును. గుండు ఉంటే ఏం పెడతారు? హ్మ్. కావున అది దోషం అవుతుంది. అంటే అది సౌభాగ్యకరం కాదు కాబట్టి అలా సౌభాగ్యకరం చేయకూడదు. కాదు, మంగళకరం కాదండి. అది మరి ఒకవేళ భర్త చనిపోయిన స్త్రీలు చేయించుకోవచ్చు అంటారా? వాళ్ళు చేయించుకోవచ్చు, ఇబ్బంది లేదండి. ఓకే. అంటే వాళ్ళకు వయసుతో సంబంధం ఏం లేదు. ఎవరైనా సరే భర్త లేని వాళ్ళు స్త్రీలు చేయించుకుంటే తప్పేం లేదు. ఏం లేదండి, తప్పేం ఓకే. లేదు. అయితే ఇప్పుడు ఎలాగో భగవంతుడి టాపిక్, ఆయనకు సంబంధించిన టాపికే మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఒక చిన్న డౌట్. మామూలుగా మనం ఆలయాల్లోకి, క్షేత్రాల్లోకి వెళ్ళినప్పుడు భగవంతుడి దృష్టిలో అందరు సమానమే అంటారు. కానీ ఆలయాలకు, క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాళ్ళ హోదాని బట్టి చూస్తుంటారు. ఏమంటారు, ఇది 500 దర్శనం అని చెప్పి, ఇది ఈ దర్శనం అని చెప్పి అలా పెట్టారు. అంటే దానికి తగ్గట్టుగా స్తోమత ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళాలనే అది అక్కడ అర్థం. నిజంగా ఇంత తేడాలు ఉంటాయండి భగవంతుని దగ్గర కూడా? ఇది కరెక్టే అంటారా? నిజానికి భగవంతుడు మాత్రం ఆయన యందు ఎవరికి ఎక్కువగా భక్తి ఉంటే ఆయనకే ఉన్నతాసనం వేస్తాడు. హ్మ్. మీకు భాగవతంలో చూస్తే కృష్ణ పరమాత్మ, కుచేలుడు, హ్మ్. వీళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం మనకు అర్థమవుతుంది. హ్మ్. హ్మ్. కుచేలుడు అంటే ఆయన దరిద్రుడు అని అర్థం. హ్మ్. అంటే కట్టుకోవడానికి సరైన బట్ట కూడా లేదు, హ్మ్. చిరిగిన బట్టలు, మాసిన బట్టలు కట్టుకున్నవాడు ఆయన. ఆ. అలాంటి కుచేలుడు చిన్నప్పుడు, చిన్న వయస్సులో, అంటే ఇద్దరు కలిసి చదువుకున్నారు. ఓకే. కృష్ణ పరమాత్మ, కుచేలుడు మ్మ్. వీళ్ళిద్దరూ ఒకే గురుకులంలో చదువుకుంటారు. చదువుకున్నప్పుడు కుచేలుడు ఒక చిన్న దోషం చేస్తాడు. అప్పుడు దానివల్ల దరిద్రుడైపోతాడు ఆయన. ఓ. అంటే అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా నేను మీకు చెప్పాలి. ఆ. కృష్ణ పరమాత్మ ఎవరు? ఒక గొప్ప సామ్రాజ్యానికి ఆయన చక్రవర్తి లేదా కాబోయే చక్రవర్తి. అంటే ఆయనకి సింహాసనంలో ఆయన కూర్చోకపోయినా మ్మ్. ఆయనదే అంత. అవును. అంటే సింహాసనంలో ఆయన కూర్చోకపోయినా కూడా పవర్ అంతా ఆయనదే. మ్మ్. ఆ విధంగా అంతటి మహాశక్తిమంతుడు, మహాసంపన్నుడు ఆయన. ఈ కుచేలుడు అనేవాడికి ఏం లేదు. మ్మ్. వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూడా ఏదో సాదాసీదా, అంత కడు బీదలు వాళ్ళు. హా. వీళ్ళిద్దరూ కలిసి ఒకే గురుకులంలో చదువుకున్నారు. మ్మ్. ఇది మనకి పురాతన కాలంలో సర్వసాధారణం. మ్మ్. వీళ్ళిద్దరూ ఒకే చోట చదువుకున్నారు. గురువు గారు ఇంట్లోనే వీళ్ళు మ్మ్. గురు సేవ చేస్తూ వీళ్ళు చదువుకుంటుండేవారు. ఓకే. గురువుగారి భార్య వీళ్ళకి పనులు చెబుతూ ఉండేది. మ్మ్. అప్పుడు ఒకరోజు కృష్ణ పరమాత్మని అలాగే కుచేలుడిని పిలిచి, ఈరోజు వంటకి పుల్లలు తీసుకురండి అయ్యా అని చెప్పి పంపించింది. హా. వీళ్ళిద్దరూ వంట చెరకు అంటాం మనం, మ్మ్. అది తీసుకురావడానికి వీళ్ళు అడవిలోకి వెళ్ళారు. ఆ. వెళ్ళేప్పుడు ఒకవేళ ఆలస్యం అవుతుందేమో అని ఆవిడ, గురువుగారి భార్య తల్లి వంటిది కాబట్టి, మ్మ్. కొన్ని అటుకులు ఒక గుడ్డలో కట్టి, మీకు ఆకలిస్తే ఇది తినండి నాన్న అని ఇచ్చి పంపించింది. మ్మ్. అదేమో కుచేలుడు దగ్గర ఉంది అది. మ్మ్. ఇద్దరు వెళ్ళారు. మొత్తం కట్టెలు అది అయింది, కొంచెం బాగా ఆలస్యం అయిపోయింది. మ్మ్. కృష్ణ పరమాత్మకి ఆకలేసి తినడానికి ఇమ్మంటే ఈయన అటుకులు అయిపోయాయి లేవని చెప్పాడు. ఉండి కూడా. ఉండి కూడా. ఆహా.
దాని వల్ల దరిద్రుడైపోయాడు ఆయన. అంటే చూడండి, చిన్న మాటతో ఎంత ఇదైపోతున్నాను. అబద్ధం ఉండి లేదని చెప్పావు నువ్వు. ఇప్పుడు ఎవరైనా ఇంటికి భిక్షాటనకు వచ్చారనుకోండి, లేదు వెళ్ళిపో అని చెప్పకూడదు మనం, అంటే నిజంగా లేకుండా పోతుంది. అలా కాకుండా చేతిలో ఏదో ఒక ఇది ఉందనుకోండి, చేయి ఖాళీ లేదని చెప్పచ్చు, తప్పేముంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో జెన్యూన్ వాళ్ళకి అవసరం ఉందనుకోండి, నిజంగా కష్టపడుతున్న వాళ్ళైతే మనం వాళ్ళకి ఉన్న పనినైనా ఆపుకుని మనం దానం చేయాలి, పదో పరకో మనం దానం చేయాలి. ఈ మధ్యకాలంలో కొంచెం అలాంటి వాళ్ళు తక్కువగా ఉన్నారు. అన్నీ ఉండి కూడా ఇది ఒక వృత్తిగా చేసుకుని వచ్చేవాళ్ళు ఉన్నారు కొంతమంది. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం లేదు అని చెప్పకుండా, చిల్లర లేదు అని కూడా చెప్పకుండా, చేయి ఖాళీ లేదు అంటే చేతిలో ఏదైనా ఒక వస్తువుని పెట్టుకుని చేయి ఖాళీ లేదు అని చెప్పడం మంచిదండి. చేతిలో ఏదైనా పెట్టుకుని చేయి ఖాళీ లేదు అని చెప్పడం ద్వారా మనం కొంచెం అనర్హులకి మనం దానం చేయకుండా మనం తప్పించుకోవచ్చు. అపాత్ర దానం కూడా పనికిరాదు కాబట్టి. ఇంకా సరే, ఇప్పుడు విషయానికి వచ్చేస్తే, నాటి రోజుల్లో కృష్ణ పరమాత్మ కుచేలుడు వాళ్ళిద్దరూ కూడా కలిసి చదువుకున్నారు. ఆ విధంగా ఆయన లేదని చెప్పడం, దరిద్రుడైపోవడం, ఇదంతా కూడా మనకి జరిగింది. మళ్ళీ సంవత్సరాలు గిర్రున తిరిగాయి. ఇద్దరు కూడా గురుకులాల్లో చదివేసుకున్నారు, బయటకు వచ్చేసారు, ఎవరి పదవుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆయన మహాశక్తిశాలి, ఆయన ఒక రాజ్యంలో పవర్ఫుల్ పర్సన్గా ఉన్నారు కృష్ణ పరమాత్మ. కుచేలుడు ఆయన యొక్క పేద జీవనం ఆయన జీవిస్తూ ఉన్నాడు. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఈయన చాలా బిజీగా ఉన్నాడు. ఈయన మీకు తెలియదు ఏముంది, రాక్షసుల్ని చంపడం, పాండవులను ఉద్ధరించడం, ఇదంతా కూడా ఈయన పని. ఈ సందర్భంలో ఒకరోజు కుచేలుడు ఈయన దర్శనానికి వచ్చాడు, కృష్ణ దర్శనం కోసం వచ్చాడు. పూర్వకాలంలో రాజుల్ని చూడడానికి వెళ్ళినా కూడా రాజ దర్శనం అనే అనేవారు. మనం ఇప్పుడు భగవంతుడిని దర్శించడానికి వెళ్తాం, తిరుమల దర్శనానికి వెళుతున్నారండి. అదేవిధంగా కృష్ణ దర్శనానికి వచ్చాడు కుచేలుడు. కడు బీదవాడు, ₹1 లేదు ఆయన దగ్గర. ఆయన కూడా ఎందుకు వచ్చాడు అనుకుంటున్నారు? మీరు ఇందాక అన్నారు చూసారా, మనం దేవుడికి ఇస్తే ఆయన మనం అది లంచం ఇచ్చినట్టు కాదా అని. మనం దేవుడికి ఇస్తే అది లంచం ఇచ్చినట్టు కాదా, దేవుడితో వ్యాపారం కాదా అని అడిగారు. కుచేలుడు ఎందుకు వచ్చాడంటే, భార్యాభర్త ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు, కడు బేదరికంలో ఉన్నారు. నీ బాల్యమిత్రుడు కదయ్యా, కొంచెం వెళ్ళి కృష్ణుడు ఏమైనా ఇస్తాడేమో తెచ్చుకో, కాస్త మన 5 వేళ్ళు నోట్లోకి వెళతాయి అని భార్య చెబుతుంది. అప్పుడు ఈయన కృష్ణుణ్ణి అర్థించడానికే వస్తాడు, ఏదైనా కృష్ణుడి సహాయం తీసుకోవడానికి వస్తాడు. మరి వచ్చినప్పుడు ఉట్టి చేతులతో రాకూడదు కదా, అందుకని ఆయన పాపం ఇంట్లో ఏమీ ఉండదు పాపం. అప్పుడు భార్య కొంత పాత అటుకులు ఉంటాయి, ఆ అటుకుల్ని పాపం ఒక చిన్న గుడ్డలో కట్టిస్తుంది. ఆ అటుకులు తీసుకుని వస్తాడు. అంటే ఇదంతా కూడా మీరు మనం దర్శనానికి వెళ్ళడానికి మీరు మ్యాచ్ చేసుకోండి. మనం భగవంతుడి దగ్గర కూర్చునే వాళ్ళం, ఏదో ఒక కానుక వేయడానికి మనం వెళతాం. ఆ విధంగా ఆయన అటుకులు తీసుకుని వస్తే డబ్బులు లేవు. డబ్బులు ఉన్నవాళ్ళు అయితే, ఇప్పుడు దుర్యోధను లాంటి వాళ్ళు కృష్ణ దర్శనానికి వస్తే చాలా కానుకలు తెచ్చేవారు. ఈయన దగ్గర అవేం లేవు. పాడుబడిపోయినటువంటి పాత అటుకులు ఉంటే తీసుకుని వచ్చాడు ఈయన. ఈయన బయట ఉన్నాడు. ఈయన వేషభూషణ చూసి ద్వారపాలకులు లోపలికి వదలలేదు. చిచ్చి, అసలు ఎవడవు నువ్వు, నిన్ను మా స్వామి చూస్తాడా ఏంటి, ఏం చూడ్డు అని గెంటేస్తూ ఉంటే కృష్ణుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమైపోతాడు. ప్రత్యక్షమైపోయి ఆగండి మీరు అని చెప్పేసి ఆయన్ని తీసుకుని లోపలికి వెళ్తాడు. అంటే ఆయన మరి డబ్బులు లేవు, డబ్బులు తేలేదు, ఏమీ లేదు. ఎందుకు ఆయన వచ్చాడు అని అంటే భక్తి. అంటే కృష్ణుడు ఆయన నాకేదో ఉపకారం చేస్తాడు, సహాయం చేస్తాడు అన్న నమ్మకంతో అంత దూరం నుండి వచ్చాడు. ఆయన ఉట్టి చేతులతో రాలేదు. కాస్తో కూస్తో ఆయన శక్తిలో ఇంతే అటుకులైనా కోటీశ్వరుడు 100 కోట్లు ఇచ్చినట్లు లెక్క. అంబానీ తిరుమల వెంకటేశ్వర స్వామికి 500 కోట్లు విరాళం ఇచ్చిన, ఏమీ లేనివాడు 5 రూపాయలు ఇచ్చిన, అది కూడా లేనివాడు 5 బియ్యపు గింజలు ఇచ్చినా కూడా ఒకటే. నీ శక్తిలో నువ్వు ఎంత పర్సంటేజ్ ఇచ్చావు అనేది ఇంపార్టెంట్. ఆ విధంగా ఆయన అటుకులు తీసుకుని వచ్చాడు. ఈయన ద్వారం వద్దకు వచ్చి తీసుకుని లోపలికి వెళ్ళాడు. నా కోసమే వచ్చావు కదయ్యా అని చెప్పేసి లోపలికి వెళ్ళిన తర్వాత సహజంగా ఈయన కృష్ణుడిని పూజించాలి. కానీ కుచేలుడు విప్రుడు, వేద విద్వాంసుడు కాబట్టి కృష్ణుడే కుచేలుడిని పూజిస్తాడు. అక్కడ ఒక సింహాసనంలో కూర్చోబెట్టి కుచేలుడి కాళ్ళు కడిగి ఆ యొక్క కాళ్ళు కడిగినటువంటి నీళ్లు జల్లుకుంటాడు. ఆయన చల్లుకునే భార్యలందరినీ పిలుస్తాడు,
వాళ్ళకి చెల్లుతాడంటే ఆయన చేసి చూపించడం. అంటే ఈయన చిన్నవాడు ఆయన పెద్దవాడని కాదండి అక్కడ. ఆయన చేస్తే జనం చేస్తారు. యద్యదాచరతి శ్రేష్ఠ. కృష్ణుడు చేస్తే ఆయన చేసింది చూసి అందరూ చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన చేసి చూపించాడు, ఒక సందేశం ఇచ్చాడు. ఆయన చక్కగా కాళ్ళు కడిగాడు. కాళ్ళు కడిగి ఆ నీళ్లు భార్యలతో సహా చెల్లుకున్నాడు. చెల్లుకున్న తర్వాత ఏమిటయ్యా వచ్చిన కారణం ఏమిటి అని అనడానికంటే ముందు, నా దగ్గరికి నువ్వు ఉట్టి చేతులతో రావే, ఏదో తీసుకొచ్చే ఉంటావు, ఏం తెచ్చావు అంటాడు ఆయన. పాపం తేవడానికి సిగ్గుపడతాడు, చెప్పడానికి సిగ్గుపడతాడు, తీయడానికి. ఎందుకు అనంటే ఆ మొత్తం రాజ్యం చూస్తే వైభవపేతమైనటువంటి రాజ్యం, బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. భార్యలు చూస్తే పూర్తిగా గొప్ప గొప్ప నగలు ధరించి మహాలక్ష్మి స్వరూపాలందరూ కూడాను. సేవకులు కూడా మంచి వైభోగంగా ఉన్నారు. మొత్తం చాలా, మన భాషలో చెప్పాలంటే లగ్జూరియస్గా ఉంది మొత్తం. అలాంటి చోట ఈయన తెచ్చే అటుకులు ఇవ్వడానికి సిగ్గుపడ్డాడు ఈయన. సిగ్గుపడి అసలు తీయను నేనేం తేలేదు అని పాపం ఈయన ఏదో అంటాడనమాట. వద్దు కృష్ణ అంటే, నువ్వేం తెచ్చావో నాకు తెలుసులే అని ఈయనే స్వతంత్రంగా ఆ అటుకులు తీసుకుంటాడు. ఆ అటుకులు తీసుకుని ఈయన మొత్తం మనం భాగవతంలో చూస్తే ఒక్క పిడికెడు నోట్లో వేసుకుంటాడు. నోట్లో వేసుకున్న వెంటనే అక్కడ కుచేలుడు ఇంటి వద్ద ఆ చిన్న పాక మాయమైపోయి ఒక మంచి భవనం వచ్చేస్తుంది. ఈయన అటుకులు నోట్లో వేసుకున్న వెంటనే, రెండోసారి అటుకులు నోట్లో వేసుకున్న వెంటనే భార్య ఒంటి నిండా నగలు, పట్టు చీరలు, సేవకులు అందరూ వచ్చేస్తారు. మూడోసారి అటుకులు నోట్లో వేసుకుంటూ ఉండగా రుక్మిణీదేవి వచ్చి అడ్డగిస్తుంది. చాలు కృష్ణ, నువ్వు వాళ్ళకి ఇచ్చింది చాలు. నువ్వు మూడోసారి కూడా నువ్వు అటుకులు వేసుకుంటే నువ్వు నేను మనమంతా కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఆయనకి సేవలు చేయాలి అని చెప్పేసి ఆవిడ ఆపేస్తుంది. అంటే అంతటి వైభవాన్ని అప్పటికే ఇచ్చేసావు నువ్వు, చాలు ఇంకా అని. ఆ విధంగా ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటేనండి, ఆయన తెచ్చిన మామూలు అటుకులు, ఆయన వచ్చిన విషయాన్ని నేనే తెలుసుకుని వెళ్ళి ఆయన్ని పిలుచుకుని వచ్చి అటుకులు తిని ఆయనకి వరాలు ఇచ్చాడు. ఇక్కడ మనకేమర్థమవుతున్నదంటే భగవంతుడికి భేదాలు ఉండవు. ఈ భగవంతుడు చుట్టూ చేరినటువంటి ఆ యొక్క కోటరీ అంటారు కదా, వాళ్ళు చేసే పనులు ఇది. వాళ్ళు భగవంతుడిని పెట్టుకుని వాళ్ళు కొన్ని చేస్తారు తప్ప భగవంతుడికి ఏమీ అలాంటివి ఉండవు. భగవంతుడు మీరు ఉడిపిలో చూస్తే ఒక భక్తుడు, మీకు తెలిసే ఉంటుంది కథ. ఆ భక్తుడిని వీళ్ళు కొంతమంది లోపలికి రానివ్వరు. ఆ భక్తుడు కోసమని ఆయన దిక్కు మార్చేసుకుంటాడు. అందుకే ఆయన పశ్చిమ ముఖంగా ఉంటాడు అని ప్రతీతి. ఆ విధంగా మనం చూస్తే కనుక భగవంతుడు ఎప్పుడు భక్తిని చూస్తాడు. మీకు ఎంత భక్తి ఉంటే అంతగా అనుగ్రహిస్తాడు ఆయన. మీరు లోపలికి వెళ్ళి దర్శించుకొని రావడాలు అవన్నీ వీళ్ళు చేసేవి. కావున దీనికి సంబంధం ఏం లేదు. గుడి కట్టుకున్నది మనం, దర్శనాలు పెట్టుకున్నది మనం, టికెట్లు పెట్టుకున్నది మనం, డబ్బులు తీసుకుంటున్నది మనం. అంతేకాని ఇందులో భగవంతుడికి ఎలాంటి సంబంధం ఉండదు. ఆయన భక్తుల్ని ఏ విధంగా అనుగ్రహించాలో ఆ విధంగా అనుగ్రహిస్తాడు. అక్కడ నేరుగా లోపలికి తీసుకెళ్లి దర్శనం చేయిస్తేనే అనుగ్రహం అని కూడా కాదు, అది కూడా అవుతుంది. మంచి భక్తి, తీవ్రమైనటువంటి భక్తి ఉంటే కనుక వాళ్ళకి తగినటువంటి దర్శనం కూడా లభిస్తుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మరి వీటిని మార్చేది ఎవరండి? మరి భగవంతుడు మార్చాలి కదా అంటే కనుక ఇలాంటి మార్పులు మనం కోరుకుంటే భగవంతుడు చేస్తాడు. మనం నిర్మించుకున్నటువంటి గుళ్ళలో స్వామి ఈ విధమైనటువంటి హెచ్చుతగ్గులు బాగోలేదు, నువ్వు దీన్ని జస్టిఫై చేయి కొంచెం నువ్వు అని మనం కోరుకుంటే ఆయన చేస్తాడు. కానీ ఇప్పుడు చాలామంది అనుకుంటుంటారు కదండి, ఇప్పుడు ఆలయంలోకి వెళ్ళేటప్పుడు నానా ఇబ్బందులు పడి డబ్బులు పెట్టలేక ఫ్రీ దాంట్లో క్యూ లైన్లలో వెళ్ళి చాలా వరకు ఇబ్బందులు పడ్డ వాళ్ళు ఖచ్చితంగా ముందు భగవంతుని దగ్గరికి వెళ్ళగానే వాళ్ళ కోరిక ఏముంటుందో కానీ, స్వామి అందరము మనుషులమే కానీ వాళ్ళకి ఆ రకంగా మాకు ఈ రకంగా అని కోరుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. ఉంటారు. అలా గట్టిగా కోరుకుంటే ఏదైనా కూడా జరుగుతుంది. నేటి రోజుల్లో కూడా ప్రజాస్వామ్య దేశంలో కూడా సంఘం ఎక్కువ ఏది కోరుకుంటే అవే చేస్తారు నిర్ణయాలు. బాగా గట్టి ఉవ్వెత్తున ఒక ఉద్యమం వచ్చిందనుకోండి, గవర్నమెంట్ పాలసీ మార్చేస్తుంది. అదేవిధంగా మనము భగవంతుడిని కోరుకుంటే ఆయనే ఆ పని చేస్తాడు. కావున మనం భగవంతుడిని కోరుకోవాలి. ఇప్పుడు మహా పెద్ద పెద్ద విషయాలు కూడా
రావణ సంహారం అని ఉంది. అవును. రావణాసురుణ్ణి సంహరించాలి అనేది ఆయనకి తెలియదా, కానీ వచ్చి ఎవరైనా ప్రార్థించాలి. బ్రహ్మాది దేవతలు వెళ్ళి ప్రార్థించారు, అప్పుడు ఆయన రాముడుగా అవతరించి రావణ సంహారం చేశాడు. కావున ఏదైనా మనం కోరితే జరుగుతుంది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన సిద్ధంగా ఉంటాడు చేయడానికి, అడిగితే చేస్తాడు అనేది నా యొక్క అభిప్రాయం అన్నమాట. అయితే ఈ భగవంతుణ్ణి ఆరాధించే విషయంలో కూడా చాలామంది ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా తీసుకుంటే ఉల్లిపాయలు, ఈ పుట్టగొడుగులు ఉంటాయి కదండి, ఇలాంటివి చాలా వరకు త్యజిస్తూ ఉంటారు. నిజంగా ఇవి తీసుకుంటే భగవంతుణ్ణి ఆరాధించకూడదా? ఎందుకు ప్రత్యేకించి వీటినే వదిలేస్తుంటారు? మనం చెప్పాలంటేనండి, మన యొక్క ఆహారంలో 3 రకాల ఆహారాలు ఉంటాయి. భగవద్గీతలో చెప్పారు వాటి గురించి. సాత్విక ఆహారము, రాజస ఆహారము, తామస ఆహారము అని. సాత్విక ఆహారం అనేది శుద్ధ వైదికులు, శుద్ధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు సాత్విక ఆహారం తీసుకుంటారు. రాజస ఆహారం కూడా కొంతమంది సమాజంలో బాగానే తీసుకుంటూ ఉన్నారు. కానీ తామస ఆహారానికి మాత్రం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు దూరంగా ఉండాలి అనేది నియమం అండి. తామస ఆహారంతో మనం దేవతలను పూజించడం మంచిది కాదు అనేది. అంతెందుకండి, ప్రాక్టికల్గా చెప్తాను మీకు నేను. ఉదాహరణకి మీరు సాయంత్రం మీరు భగవంతుడిని పూజించుకోవాలి. మీరు మధ్యాహ్నం శుభ్రంగా మీరు ఉల్లిపాయలు వేసుకుని మీరు భోజనం చేశారు. పచ్చి ఉల్లిపాయని మీరు ఆవకాయలో మీరు నంచుకుని తిన్నారు. భోజనం చేసిన తర్వాత నుంచి మీకు ఆవలింతలు వస్తూ ఉంటాయి, మీకు మత్తుగా అయిపోతారు, మీకు నిద్ర వచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో దేవుణ్ణి ఏం పూజిస్తారు? తామస ఆహారం యొక్క లక్షణం మత్తుగా ఉండడం ఒకటి, అలాగే త్రేన్పులు రావడం ఒకటి, అదేవిధంగా మీకు ఆసక్తి లేకపోవడం, కొంచెం ఏదో డ్రౌజీగా ఉండడం అంటారు, ఆ విధంగా ఉండడం, అనవసరమైనటువంటి వాయువులు శరీరం నుండి బయటకు రావడం, ఈ విధంగా కొంత అసౌకర్యం అనేటటువంటిది బాగా ఉంటుంది తామసాహారం తీసుకున్నప్పుడు. కావున మనం దేవతా పూజల్లో తామసాహారాన్ని విడిచిపెడితే మంచిది. ఉల్లిపాయ గురించి అడిగారు కాబట్టి చెప్తాను నేను. ఉల్లిపాయ ఎందుకు తినకూడదు అంటేనండి, ఒక ఆవిడ పాపం పెద్ద ఆవిడే, ఎందుకో కొంచెం వేరే విధంగా ఆవిడ చెప్పుకుని వచ్చింది. అది పక్కన పెడితే ఉల్లిపాయ తామసాహారం కాబట్టి తినకూడదు. ఉల్లిపాయ మీరు తిన్న వెంటనే మీ నోరు ఎంత వాసన వస్తుంది. మీరు సంస్కృత నిఘంటువులు చూస్తే ఉల్లిపాయకు కొన్ని ప్రత్యామ్నాయ పేర్లు, అంటే వాటికి ఇంకా చాలా మారుపేర్లు ఉంటాయి కదా. ఉల్లిపాయకు అనేక మారుపేర్లలో ముఖ దుర్గంధి అనే పేరు కూడా ఉంది. అంటే ఉల్లిపాయ రోజు తినేవాడు దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. అంటే ఆ విధంగా ఉల్లిపాయ మనలో ఒక బ్యాడ్ స్మెల్ని తెచ్చేస్తుంది. కావున అది కూడా ఒకటి. అదేమో యవనేష్ట శాకము అని పేరుందండి. యవనులు వాళ్ళు ఇష్టంగా తినేటటువంటిది ఉల్లిపాయ అని కూడా ఒక పేరుంది. అంటే వాళ్ళు ఒక యవనులు అంటే అదే మన గ్రీకు, ఐరోపా ఖండం అటువైపు ఉండేవాళ్ళు, అలాగే సౌదీ, వీళ్ళంతా కూడా మీకు పాశ్చాత్యులు, సింధు నది అవతల ఉన్న వాళ్ళంతా కూడా మీకు వేరే వాళ్ళ కింద లెక్క. వాళ్ళకి ఇష్టం ఎక్కువగా. నాకు తెలిసి ఉల్లిపాయని తీసుకుని వచ్చింది కూడా వాళ్ళే ఎక్కువగా, అంటే ప్రచారం చేసింది వాళ్ళే ఎక్కువగా. కానీ మన దేశం చాలా నాగరికమైన దేశం కాబట్టి నోరు వాసనలు కొట్టే పదార్థాలు మనం తినం. అక్కర్లేనటువంటి వాయువులు శరీరం నుండి వచ్చేవి కూడా మనం తినం, అంటే గ్యాస్ ఉత్పాదకమైనవి కూడా మనం తినం. ఆ విధంగా సాత్విక ఆహారమే మనం తీసుకోవాలి, తామస ఆహారం తీసుకోకూడదు. ఉల్లిపాయ, గేదె పాలు కూడా తామస ఆహారం కాబట్టి మన వాళ్ళు వ్రతాల్లో ఉన్నవాళ్ళు తీసుకోవద్దు అని చెబుతారు అన్నమాట అండి. గేదె పాలు మత్తు కలిగిస్తాయి, ఇది చాలా తక్కువ మందికి తెలిసినటువంటి విషయం. అందుకే దేవతా పూజల్లో గేదె పాలు కూడా మనం వాడం, ఎందుకంటే అది సాత్వికం కాదు. ఆవు పాలు పాలే, గేదె పాలు పాలే, కానీ గేదె పాలు తామసమైనటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి, ఆవు పాలు సాత్విక గుణాన్ని కలిగి ఉంటాయి. కావున గేదె పాలు, ఉల్లిపాయ ఇవన్నీ కూడా మనం దూరంగా పెట్టాలి. తద్వారా మీ వ్రతమే సఫలం అవుతుంది. లేకపోతే మీరే ఎంతవరకు చేయగలుగుతారో తెలియదు. ఇది మాత్రమే కాకుండా శాస్త్రాల్లో కూడా ఉల్లిపాయ తింటే ప్రాయశ్చిత్తం చెప్పారు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారు, మాకేమీ పూజా పురస్కారం లేదండి, అది మీ ఇష్టం, వాళ్ళ గురించి మనం మాట్లాడటం లేదు. ఏ పూజలు లేని వాళ్ళు ఏమైనా తినచ్చు,
ఏమైనా తింటారు, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళకి ఏం కావాలో అది తింటారు. కానీ మీరు పూజల్లో ఉండేవాళ్ళు, ఆధ్యాత్మిక వ్రతాల్లో ఉండే వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అలాగే మీరు పుట్టగొడుగులు అని కూడా అన్నారు. మీరు పుట్టగొడుగులు అనేది మీరు మాంసాహారం అనుకోండి, మీరు మాంసాహారం తీసుకుంటున్నాననే ఉద్దేశంతో పుట్టగొడుగులు తీసుకోండి. మీరు శాకాహారం అనుకోండి, మీకు పుట్టగొడుగులు తినాలనిపిస్తే ఇది కూడా శాకాహారమే, ఇది నేను తినేయచ్చు అనే ఉద్దేశంతో తినకండి. అంటే ఇది మాంసాహారం అంటే కనుక అది ఒక రకమైనటువంటి ఫంగస్ నుండి ఏర్పడుతుంది అని సైన్స్ కూడా చెబుతుంది. అది ఒక ఫంగస్తో తయారవుతుంది, అంతేకాని ఒక చెట్టు వచ్చినట్లుగా కాదు. అంటే ఏదైనా ఒక చోట మీరు చూసినట్లయితేనండి, వర్షం వచ్చినప్పుడు అడవుల్లో మీరు వెళితే ఏమవుతుందంటే కొంచెం బాగా అసహ్యంగా ఉండేటటువంటి ప్రదేశాల్లో పుట్టగొడుగులు వస్తాయి. అవునండి. అంటే రకరకాల వ్యర్థ పదార్థాలలో కొన్ని సందర్భాల్లో ఒక ఫంగస్ ఏర్పడి ఆ ఫంగస్ నుండి పుట్టగొడుగులు వస్తాయి, ఆ ఫంగస్ నుండి ఈ పుట్టగొడుగులు వస్తాయి. అందువల్ల దాన్ని మన వాళ్ళు మాంసాహారం కంటే కూడా అది హీనమైనది అని మన వాళ్ళు దాన్ని గ్రహించారు. ఎందుకు అనంటే మాంసం అనేది కొన్ని పురాణాల్లో ఎవరెవరికైతే ఏ వర్ణాల వాళ్ళకైతే మాంసాహారం అర్హత ఉందో వాళ్ళు పరిశుద్ధమైనటువంటి మాంసాన్ని వాళ్ళు తింటారు. వాళ్ళు కూడా వ్రతాలు పూజలు ఉన్న రోజుల్లో వాళ్ళు తినరు. కానీ పుట్టగొడుగులు దానికంటే కూడా కొంచెం ఇబ్బందికరమైనది. ఎందుకు అనంటే ఇది పూర్తిగా అసహ్యకరమైనటువంటి అమేధ్యం అంటారు దీన్ని. కుళ్ళిపోయినటువంటి ప్రదేశాల నుండి ఇది పుడుతుంది. అందువల్ల సరే బాగానే ఉందండి, మరి నేటి రోజుల్లో ఈ పుట్టగొడుగులు ఫార్మింగ్ అనేది ఏసీ రూముల్లో మామూలుగా చేసేస్తున్నారు, వాటి సంగతి ఏమిటి అని. అందులో కూడా మీరు పాటించవలసినటువంటి థీరీ అదే. మీరు ఏవో ధాన్యాలు అవి వేసి అవి కుళ్ళాకే రావాలి మళ్ళీ, అంతే కదా. కావున మీరు ఏ విధంగా వ్యవసాయం చేసినా కూడా కుళ్ళబెడితేనే మీకు పుట్టగొడుగులు వస్తాయి. కావున కుళ్ళబెట్టినటువంటి పదార్థాన్ని పవిత్రమని మనం తీసుకోవడం తగదు. ఆధ్యాత్మిక మార్గంలో, భక్తి మార్గంలో, పూజల్లో ఉండేవాళ్ళు విసర్జించడం మంచిది. ఇప్పుడు చాలామంది శ్రావణ కార్తీక మాసాల్లో ఆ నెలంతా కూడా మాంసాహారానికి దూరంగా ఉంటారు, మాంసాహారులు అయినా కూడా. మరి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరిలో పుట్టగొడుగులు అంటే శాకాహారం అనే భావనలోనే ఉన్నారు కాబట్టి ఏదో ఒక రోజులో తినేశారనుకోండి, అది వాళ్ళ దానికి భంగం కలిగినట్టేనా పూజకి వాళ్ళు పెట్టుకుని? ఒక రకంగా అది మరి అమేధ్యం కదండి. అంటే ఉల్లిపాయ తింటే ఎంత దోషమో పుట్టగొడుగులు తిన్నా కూడా అంతే దోషం, అంతకంటే ఎక్కువ దోషం. అయితే ఇది మాంసాహారమే నేను అంటలేదు, కానీ దీని యొక్క ఉత్పత్తి నేను మీకు చెప్పి మాంసాహారం కంటే కూడా దూషితమైనది అని. అంటే మాంసం అంటే ఒక జంతువు శరీరం నుండి వస్తుంది, ఇది ఎలా రాదు కదా అంటే దానికంటే కూడా ఇది నింద్యమైనది, ఇది పనికిరాదు అని చెప్పినది. ఛత్రాకం అంటారు శాస్త్రంలో. ఛత్రాకము, ఉల్లిపాయ ఇవన్నీ కూడా మీకు నిషేధిత పదార్థాలు. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవారు, ఏ ఆధ్యాత్మికత లేదన్నవాళ్ళు మీ ఇష్టం. ఓకే. అయితే ఎలాగూ ఆహారం టాపికే మాట్లాడుతున్నాం కదండి. పురాణ కాలంలో ఆహారం తినే విషయానికి వస్తే ఏం తినాలో ఒకటి అయితే తినే విషయంలో కూడా చాలా రకాల జాగ్రత్తలు, తినేటప్పుడు మాట్లాడకూడదని రకరకాలుగా పెద్దవాళ్ళు నియమాలు చెప్పేవారు. తినే ఒక పాత్ర కూడా ఉన్నవాళ్ళు అయితే, స్తోమత ఉన్న వాళ్ళు అయితే బంగారం, వెండి, స్తోమత లేని వాళ్ళు అయితే రాగి, మట్టి పాత్రలు ఇలాంటివి మాత్రమే యూజ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితుల్లో చూస్తే కనుక స్టీలు, ప్లాస్టిక్, పేపరు రకరకాలుగా వాడుతున్నాం. ధార్మికంగా ఇది ఎటువంటి దుష్ప్రభావాలని ఉత్పత్తి చేస్తుందంటారు? ఎటువంటి ప్రభావం చూపుతుందంటారు మనందరిపైన? ఇప్పుడు మామూలుగా పంచలోహాలను మనకు ఉన్నాయండి. బంగారము, వెండి, రాగి, ఇత్తడి, కంచు. ఈ 5 లోహాలతో తయారు చేసిన పాత్రల్లో మనం భోజనం చేయవచ్చు. పండితులు చాలామంది వెండి కంచంలో భోజనం చేస్తారు. అందులో బంగారు పువ్వు ఉంటుంది, అది చాలా మంచిది పద్ధతి. కంచు కంచంలో చేయవచ్చు. అంటే సహజంగా నేను రాగి కంచం భోజనానికి వాడడం చూడలేదు. బంగారు కంచం చేసేవాళ్ళు ఉన్నారు, బాగా హైయెస్ట్ రిచెస్ట్ పర్సన్స్ బంగారు కంచంలో చేస్తారు. బంగారం సర్వశ్రేష్టం, అందులో సందేహమే లేదు. బంగారం తర్వాత వెండి చాలా గొప్పది, వెండి తర్వాత కంచు చాలా గొప్పది. ఇత్తడి కూడా, ఇత్తడి కంచాల్లో కూడా చేయవచ్చు. రాగి అంటే రాగి ఇత్తడి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటేనండి కొంచెం కెమికల్ రియాక్షన్స్లో కొన్ని తేడాలు ఉంటాయి. అందువల్ల భోజనాలకు కంచాలుగా రాగి, ఇత్తడి వాడినట్లుగా నేను ఎక్కడ గమనించలేదు. కంచు మాత్రం భోజనానికి వాడతారు, అంతవరకు నేను చూడడం జరిగింది. వెండి, కంచు వాడతారు. ఇవి కూడా లేవు.
ఇంకా అనేక కంచాలు చెప్పారు. అందులో కొంతమంది, అందరూ కాదు కానండి, యోగులు సన్యాసులు వాళ్ళు చెక్క కంచంలో తినడం నేను చూశాను. చెక్కతో తయారు చేసిన కంచాలు వాళ్ళకు ఉంటాయి, అందులో తింటారు. మట్టి కంచాల్లో కూడా మీరు తినచ్చు. కానీ దురదృష్టవశాత్తు నేటి రోజుల్లో మట్టి కంచాలు కాస్ట్లీ అయిపోయాయి. అవునండి, అది కూడా సంపన్నులు తినేటటువంటిది అయిపోయింది. కావున మీరు ఏం చేయొచ్చండి, చక్కగా మీరు ఆకులో తినవచ్చు. ఆకులు ఉన్నాయి కదా, మరి స్టీల్ కంచంలో తింటే ఏమిటి దోషము అని అంటే కనుక అది ఇనుము కిందకు వస్తుంది. దురదృష్టవశాత్తు మన వద్ద ఇనుము వాడకం ఎక్కువ అయిపోతుంది, అంత మంచిది కాదు. ఇనుముకి మనం దూరంగా ఉండడం మంచిది. స్టీలు ఇనుము దాదాపుగా ఒకటే, జాతి ఒకటే. ఇందులో నేను చూసినప్పుడు అల్యూమినియం అసలు పనికిరాదు. అల్యూమినియం అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళ పాలనా కాలంలో ఖైదీల యొక్క శక్తిని, బలాన్ని తగ్గించడం కోసం అల్యూమినియం పాత్రల్లో వాళ్ళకి ఇచ్చేవారు. అంటే జైల్లో ఉన్నంతకాలము కూడా వాళ్ళని బలహీనుల్ని చేసి అప్పుడు వదిలినా కూడా ఇంకా పర్వాలేదు అనే ఉద్దేశంతో భారతీయుల్ని శక్తిహీనుల్ని చేయడానికి ఇచ్చినటువంటి పాత్ర అల్యూమినియం పాత్ర. దాన్ని మనం నేడు నెత్తిన పెట్టుకుని మనం దాన్ని వాడుతూ ఉన్నామండి. అల్యూమినియం అసలే పనికిరాదు, స్టీల్ కూడా మంచిది కాదు. చాలామంది ఏమంటారంటేనండి, మీరు ఇన్ని చెబుతున్నారు, మాకు ఇంక వేరే మార్గం ఏముంది, స్టీల్ అయితే చీప్ కదా అని చాలామంది అనుకుంటారు. కానీ అండి, స్టీల్ కంచం ఒక 100 రూపాయలు ఉందనుకోండి, 200 రూపాయలు ఉందనుకోండి, కంచు కంచం మీకు 1000 రూపాయలు ఉంటుంది. స్టీల్ కంచం మీరు ఎంతకాలం వాడతారు, కంచు కంచం ఎంతకాలం వాడతారు, లైఫ్ చూడండి, నాణ్యత ఎక్కువగా ఉంటుంది. మీరు కంచు కంచం మీరు 100 ఏళ్ళు వాడచ్చు, 100 సంవత్సరాలు వస్తుంది మీకు, 3 తరాలు వాడచ్చు. బోర్ కొడుతుంది. కానీ కంచులో ఇంకొక మంచి లక్షణం ఉందండి. కంచు కంచంలో మీరు భోజనం చేస్తే సౌందర్యం పెరుగుతుంది అని శాస్త్రం చెబుతోంది. ఇలా చెప్పండి. ఇది ఇప్పుడు పెళ్లి కానటువంటి కుర్రాళ్ళు వాళ్ళంతా కూడా తెలుసుకోవాలి. అంటే పెళ్ళైనటువంటి వాళ్ళు అంటే ముఖ్యంగా, మళ్ళీ దానికి వేరే నియమం ఉంది కానీ సరే అది పక్కన పెడితే, కంచు కంచంలో తింటే సౌందర్యం కలుగుతుంది, అందం పెరుగుతుంది. అందువల్లనైనా కంచు కంచంలో భోజనం చేయండి అని నేను చెబుతాను. ఆకుల్లో తింటే అద్భుతమైనటువంటి ఫలాలు. విస్తరాకుంది, అరిటాకుంది, మోదుగాకుంది. తెలంగాణలో మోదుగాకులు బాగా పండిస్తారు. వరంగల్ అటువైపు వెళ్ళిపోతే మొత్తం మోదుగు చెట్ల పంట. ఏమి పుణ్యం చేసుకుందో ఈ భూమి అనిపిస్తుంది. బ్రహ్మవృక్షం అని పేరు మోదుగు చెట్లకు. అలాంటి మోదుగు చెట్లు వేలల్లో పెంచుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. గొప్ప పుణ్యం అండి అది. బ్రహ్మవృక్షము అని పేరు దానికి, పలాశ వృక్షం అంటారు. కావున మోదుగాకులో భోజనం చేస్తే మేధాశక్తి పెరుగుతుంది. మోదుగ విస్తరాకులో భోజనం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. చదువుకునేటటువంటి విద్యార్థులు మోదుగ విస్తరాకులో భోజనం చేస్తే కనుక తరచుగా మీకు చక్కగా బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది అని నేను చెప్పదలుచుకున్నానండి. మోదుగాకు రూపాయో 2 ఉంటుంది. నెలకి మీరు 60 రూపాయలు 70 రూపాయలు ఖర్చు చేస్తే మీకు రోజు వచ్చేస్తుంది. మాకు మోదుగ విస్తరాకులు దొరక్క మేము బాధపడుతూ ఉంటాం. ఇక్కడ తెలంగాణలో మోదుగ విస్తరాకుల పరిశ్రమలు బాగా ఉన్నాయి. కావున మోదుగ విస్తరాకులు వాడండి. అరిటాకులు వాడినా బాగుంటుంది. రోజుకు రూపాయి. అరిటాకు కూడా 1 రూపాయే కదండి ఉన్నది. లేదా కంచు కొంచెం ఒక్కసారి తీసుకుంటే మీరు 20 ఏళ్ళు వాడచ్చు. ఇప్పుడు దొరుకుతున్నాయండి కంచు పాత్రలు ఎక్కువగా? మీ కంచు కంచాలు ఉంటున్నాయండి. మా ఇంట్లో కంచు కంచాలు ఉన్నాయి. 900, 1000 అలా ఉంది దాని యొక్క ధర. ఓన్లీ తినడానికేనా, వండడానికి కూడా ఉపయోగిస్తారు? వండడానికి కంచు గిన్నెలు ఉపయోగిస్తారండి. అందులో చారు పెడతారు. కొంచెం కేరళ అటువైపు, మన గోదావరి జిల్లాల్లో కూడా కంచు గిన్నెలో చారు పెడతారు. ఇలా కొన్ని వంటకు కూడా వాడతారు, అన్నం వండుతారు. కావున అజ్జరం అని ఉందండి మనకి, మన పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి. ఆ అజ్జరంలో కంచు పాత్రలు, ఇత్తడి పాత్రలు ఇవన్నీ అమ్ముతారు తయారు చేసి. ఊరంతా అదే పరిశ్రమ ఉంటుంది. చక్కగా వెళ్ళి కావలసినవి తెచ్చుకుని, మన వాళ్ళు అంటారు కానండి, ఉదాహరణ ఒకటి చెప్తాను మీకు. ఏదైనా ఒక పెద్ద స్టార్ హీరో, పెద్ద స్టార్ డైరెక్టర్ తీసినటువంటి సినిమా చూడడానికి వెళ్తారు. ఒక టికెట్ కనీసం 300 ఉంటుంది. కుటుంబం అంతా వెళితే 1200. అది ఒక్కసారి మానేసి కుటుంబ యజమానికి కనీసం పోని ఒక కంచం కొనిస్తే 25 ఏళ్ళు తింటాడు దాన్ని. 4 సినిమాలు మానేస్తే 4 కంచాలు. ఆ విధంగా మనం అనుకోవాలే కానీ ఏమైనా చేయగలం. ఒక ఖర్చు తగ్గించుకుని ఒకటి మనం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అయితే ఇప్పుడు స్టీల్ వాడడం వల్ల ఎలాంటి దోషం వస్తుందంటారు? అంటే స్టీలు అనేటటువంటిదండి, ఇనుము అని ఇందాకే చెప్పాను నేను. ఇనుము అనేది ఎప్పుడూ కూడా
ఇనుము పాత్రలో తినడం అనేది మనకి అంత ఆరోగ్యకరం కాదు శాస్త్రపరంగా. ఓకే ఓకే. మీరు గమనించి చూస్తే నేను మీకు ఒక విషయం చెప్తాను. కోవిడ్ రోజుల్లో అమెరికాలో ఏం చేశారంటేనండి, ఆసుపత్రుల్లో ఇనప మంచాలు ఉంటాయి కదా మామూలుగా, ఇనుము వైరస్ని బ్యాక్టీరియాని వీటన్నిటిని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తుంది అని వాళ్ళు గుర్తించి కోవిడ్ రోజుల్లో ఇనప మంచాలు తీసేసి కాపర్ అంటే రాగి మంచాలు పెట్టడానికి ప్రయత్నం చేశారు అని పత్రికల్లో వచ్చింది. అంటే ఇనుము సంబంధమైనటువంటి లోహాలు బ్యాక్టీరియాని ఎక్కువగా స్ప్రెడ్ చేస్తాయి, ఎక్కువగా వాటిలోకి లాక్కుంటాయి. అందువల్ల అంత మంచిది కాదు, రోగకరం అని శాస్త్రాలు చెబుతున్నాయి, సైన్స్ కూడా చెబుతున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అదే మీరు రాగి, వెండి, కంచు వాటికి సంబంధించి గూగుల్లో చూడండి, ఏదో నా మాట అని కాదు, వాటికి ఉండేటటువంటిదంటే 24 గంటల లోపల మనం వేసే పదార్థం అంటే ముఖ్యంగా రాగిలో మనం నీళ్లు పోస్తాం, నీళ్ళలో ఉన్న బ్యాక్టీరియానే చంపేస్తోంది రాగి. వెండి ఏదైనా ఒక వస్తువు ఎక్కువ కాలం పాటు స్వచ్ఛంగా పరిశుద్ధంగా ఉంచేది వెండి. దానికి సంబంధించి ఒక ఇతిహాసం అంటే ఒక హిస్టరీ కూడా ఉంది. బ్రిటిష్ వాళ్ళ పాలనా కాలంలో ఒక కాశీ మహారాజే అనుకుంటాను, ఆయన్ని వాళ్ళు లండన్కి పిలిచారు. ఈయన అక్కడికి వెళ్ళాలి, ఏదో సన్మానంకో దేనికో పిలిచారు, ఈయన అక్కడికి వెళ్ళాలి. ఆ రాజుకి ఒక నియమం ఉందండి, ఆయన భారతీయ నీళ్లు తప్ప ఇంకో నీళ్లు తాగడు. నేను లండన్ వెళ్తాను కానీ లండన్ నీళ్లు తాగను అని ఆయన యొక్క ఇది. మహారాజు కదా, ఆయన కోసం ఏం ఏర్పాట్లు చేశారంటే కొన్ని పడవల నిండా గంగా నీళ్లు నింపేశారు. ఇందులో నింపారట, వెండి గంగాళాల్లో నింపారు. వెండి గంగాళాల నిండా గంగా జలంతో నింపి నీట్గా మూతలు పెట్టి పడవల్లో ఎక్కించుకుని రాజుగారితో పాటు సకల లాంఛనాలతో అన్నట్లుగా ఆయన లండన్ బయలుదేరాడు. పడవలో లండన్ అంటే నాకు తెలిసి 2 నెలలో 3 నెలలో పడుతుంది. ఈ రెండు నెలలు ఆయన అదే నీరు త్రాగడం కాకుండా ఈయన యాత్ర పూర్తి చేసుకుని మళ్ళీ భారతదేశానికి వచ్చేంత వరకు అదే నీరు త్రాగాడు ఆయన. అంటే వెండి పాత్రల్లో వేసినటువంటి గంగాజలం ఎంత స్వచ్ఛంగా ఉంది, 6 నెలల తర్వాత కూడా అదే నీరు తాగాడు, హాయిగా ఉన్నాడు ఆయన. ఇంగ్లీష్ వాళ్ళు ఇది చూశారు, గ్రహించారు, ఇదేదో అద్భుతంగా ఉంది, 6 నెలల పాటు నీరు పాడవకుండా ఉండడమా అని తర్వాత రోజుల్లో దాని మీద పరిశోధన చేసుకుని రాయల్ ఫ్యామిలీస్ అంతా కూడా వెండి పాత్రలు వాడడం మొదలెట్టారు. కావున వెండికి ఉన్నటువంటి గుణం అలాంటిది. కంచు ఎంతో గొప్పదో ఇందాకే చెప్పాను నేను. పంచలోహాల్లో దేన్ని వాడుకున్నా కూడా మీకు బ్యాక్టీరియా అనేది పెరగదు, చాలా గొప్పగా ఆరోగ్యం కలుగుతుంది అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఓకే. అయితే తినేటప్పుడు కూడా కొన్ని నియమాలు చెప్తుంటారు కదండి పెద్దవాళ్ళు, కిందే కూర్చొని తినాలని చెప్పి, మాట్లాడకూడదు అని చెప్పి. నిజంగా ఎందుకు ఇవన్నీ, ఎందుకు మాట్లాడకూడదు? మాట్లాడకపోవడం అనేదండి, భోజన కాలంలో మౌనంగా ఉంటే పితృదేవతలు అనుగ్రహిస్తారని శాస్త్రం చెబుతోంది. అలాగే ఆయుర్వేదంలో కూడా మీరు చరక సంహిత అనుకుంటారు, చరక సంహితలో చూస్తే భోజన సమయంలో మాట్లాడకుండా తినాలి అని కూడా ఉంది. అధిక ప్రసంగం చేయకూడదని. అంటే ఒక్కొక్కసారి మీరు గమనిస్తే పేపర్లలో మనం చదువుతూ ఉంటాం, భోజనం చేస్తూ మాట్లాడుతూ ఏదో అడ్డుపడిపోయి చచ్చిపోతాడు. అవును అవును. మాట్లాడకపోతే అసలు ఇబ్బందే లేదు కదా, ఏదో అడ్డుపడిపోతుంది ఇక్కడ, అది అంత మంచిది కాదు అని ఒక ఉద్దేశం. ఆధ్యాత్మికంగా చూస్తే భోజన కాలంలో మాట్లాడకపోతే పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. చాలామంది పితృదోషాలు ఉన్నాయండి, నిన్న కూడా నన్ను చాలామంది అడిగారు, పితృదోషాలకు మేము ఏం చేయాలి పరిహారం అంటే, మాట్లాడకుండా మీరు భోజనం చేస్తే 1 సంవత్సరం పాటు కనీసం దాన్నే వ్రతంగా తీసుకుని పితృదేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది. ఈ దోషాలన్నీ తొలగిపోతాయంటారా? అంటే పితృ సంబంధమైనటువంటి దోషాలు తొలగి వాళ్ళు మిమ్మల్ని అనుగ్రహిస్తారు అనేది మనకి శాస్త్రాల్లోనే కనిపిస్తోంది. అదేవిధంగా మీరు ఇంకొక విషయం అడిగారు, కింద కూర్చుని భోజనం చేయాలని చెబుతారు అని. మీరు ఒక్కసారి ఆయుర్వేద గ్రంథాలు పరిశీలించి చూస్తే నేల మీద సమదేహుడై సుఖాసనంలో కూర్చోవాలి అని శాస్త్రం చెబుతున్నది. సమదేహుడు అంటే ఏమిటి అంటే, చక్కగా మనం ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి, అంటే ఏదో కొంచెం అడ్డదిడ్డంగా కూర్చోవడం, ఇటు వంగి కూర్చోవడం అలా కాకుండా, అంటే మనం నోట్లో పెట్టుకున్నటువంటి ఆహారం సులువుగా మనకు లోపలికి చేరేట్టుగా మనం కూర్చోవాలి అని అక్కడ ఉద్దేశం అండి. అందువల్ల కుర్చీల్లో కూర్చుని తినడం అనేటటువంటిది సుఖాసనం కాదు కాబట్టి అది అంత మంచిది కాదు అనేది ఆయుర్వేదం కూడా చెబుతూ ఉన్నది. నేల మీద ఒక ఆసనం వేసుకుని, మఠం వేసుకుని చక్కగా
సుఖాసనంలో పూజకు మనం ఏ విధంగా కూర్చుంటామో ఆ విధంగా మనం భోజనానికి కూర్చుంటే కనుక ఆరోగ్యానికి చాలా మంచిది అని మనకు ఆయుర్వేదమే చెబుతుంది. ఓకే. అయితే మనం భోజనం చేసే విషయంలోనే పాత్రల విషయంలో ఇంత జాగ్రత్తలు తీసుకోవాలన్నప్పుడు భగవంతుడికి ఆరాధన చేసే విషయంలో కూడా చాలామంది స్తోమత ఉంటే వెండి, లేదంటే మనం దానికి ఆల్టర్నేట్గా ఏదో ఒకటిని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ చాలామంది స్టీల్ పాత్రలు కూడా వాడుతూ ఉంటారు. నిజంగా అలా చేయటం వల్ల ఫలితం ఉంటుందంటారా? పూజ చేసిన ఫలితం అంటే కొంచెం అంటే తక్కువ ఫలితం వస్తుందండి. అంటే ఇప్పుడు మీకు ఏ శక్తి లేదు, ఉన్న దాంట్లో పెట్టుకున్నారు, అక్కడ భక్తిగా చూస్తాడు భగవంతుడు. కానీ మీ వద్ద అన్నీ ఉండి కూడా భగవంతుడి వద్ద నైవేద్యాలకు మీరు స్టీల్ పాత్రలు వాడడం అనేది మంచిది కాదు. మీకు అంతకు మించి స్తోమత లేకపోతే సరే, ఆయన ఎందులో పెట్టుకున్నా తింటాడు, ఆయన ఇందులో పెట్టినా కూడా తింటాడు. కానీ ఆకుల్లో నైవేద్యం చేయొచ్చు కదా, ఆయనే వద్దంట కదండి. బంగారు వెండి కంచు కంచాలు పెట్టక్కర్లేదు, మీరు రూపాయి అరిటాకులో నైవేద్యం పెట్టండి, ఎంత మంచిది గొప్పగా ఆయన అనుగ్రహిస్తాడు. నిజానికి ఆయనకి ఇందులో పెడితే ఆయన అనుగ్రహించడు, అందులో పెడితే అనుగ్రహిస్తాడని కాదు, అది మళ్ళీ మనమే తింటాం. కావున ఆరోగ్యకరమైనటువంటి పాత్రల్లో మనం భగవంతుడికి నైవేద్యం చేసి తింటే మనకే మంచిది అని మనకు కనిపిస్తోంది. మీ భక్తి ప్రధానం, మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ పాత్రలోనే భగవంతుడికి నైవేద్యం చేయవచ్చు. కానీ శక్తి ఉన్నవారు మాత్రం ఈ విధంగా చేయండి అనేది నా యొక్క అభిప్రాయం అండి. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది మనం చూస్తున్నాము, అంటే స్వామీజీలే అనొచ్చు, వాళ్ళని ఏమనొచ్చో తెలియదు, కానీ మేము హిమాలయాల్లో తపస్సు చేశామని, శంబల అనే ప్రాంతాన్ని మేము చూసామని, అక్కడ అశ్వత్థామ బతికే ఉన్నాడని, ఆయనతో మేము మాట్లాడామని రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నారు. ఈ మధ్య మనకు ఆ సినిమా వచ్చిన తర్వాత కూడా ఇంకా అశ్వత్థామ గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతోంది. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పడం కూడా జరుగుతోంది. నిజంగా ఇదంతా నిజమే అంటారా అండి? అంటే మనం వాళ్ళు చెబుతున్న వాళ్ళందరివి కూడా అబద్ధాలనో, వాళ్ళు చూడలేదనో చేయలేదనో నేను ఎప్పుడు అననండి. మహర్షులు కానీ మహాత్ములు కానీ మరణించినటువంటి వాళ్ళు కూడా దివ్య శరీరంతో వీళ్ళకు దర్శనం ఇవ్వవచ్చు. అంటే శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత లేజర్ బాడీస్ ఉంటాయి, వాళ్ళకి తేజస్ శరీరాలు అంటారు, మన భాషలో లేజర్ బాడీ. అంటే ఉదాహరణకి మీరు ప్రొజెక్టర్ వేస్తే స్క్రీన్ మీద మీకు ఏది పడుతుందో అది లేజర్ బాడీ, దాన్ని దివ్య శరీరం అంటారన్నమాట అండి. ఆ విధంగా దివ్య శరీరంతో దర్శనం ఇచ్చి ఉండవచ్చు. కావున మహాపురుషులు ఎవరైనా ఉంటే, తపస్సంపన్నులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు దేహాన్ని విడిచిపెట్టి కూడా మనకి వాళ్ళు దర్శనం ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చు, అందులో సందేహం ఏమీ లేదు. కానీ నాకు మాత్రం అండి భారతంలో నేను చూసినప్పుడు నాకేమనిపించిందంటే అశ్వత్థామ ఇంకా జీవించి ఉన్నాడు అనేది ఈ యొక్క గ్రంథాల ఆధారంగా మాత్రం నాకు కనిపించటం లేదండి. చూసిన వాళ్ళు ఈ యొక్క శరీరంతోనే చూశారు అని కాదు అక్కడ ఉద్దేశం. ఇందాక చెప్పినట్లుగా దివ్య శరీరంతో కూడా చూసి ఉండవచ్చు. ఉదాహరణకు అశ్వత్థామ ఇంకా జీవించి ఉండడానికి గల కారణాలు ఏమిటని మనం ఒకసారి చూడాలి. ముందు ఆయన పుట్టినప్పుడు ఒక దివ్య మణితో పుడతాడు, ఇక్కడ ఉంటుంది. శివుడికి మూడో కన్ను ఉన్నట్లుగా ఆయనకి ఇక్కడ ఒక మణి ఉంటుంది. ఆ మణి యొక్క ప్రత్యేక లక్షణాల్లో ఆ మణి ఉన్నంత కాలము ఆయన ఎవరో చంపలేరు, ఆయన వద్దకు మరణం రాదు. కావున ఆ మణి ఉంటే ఆయన అసలు మరణించడు. సరే, ఆయన చేసినటువంటి తప్పులు పాపాల కారణంగా ఆ మణిని వీళ్ళు పాండవులు తీసేసుకుంటారు. అంటే వ్యాస మహర్షి స్వయంగా పాండవులకి ఇచ్చేయమని అశ్వత్థామకే చెబుతాడు. అప్పుడు అశ్వత్థామ ఆ మణి తీసి ధర్మరాజుకి ఇచ్చేస్తాడు. ధర్మరాజు ఆ మణిని ద్రౌపదీదేవికి ఇస్తాడు. ఆవిడ భారత సామ్రాజ్ఞి, భారతదేశానికి ఆవిడ మహారాణి, ఆవిడ వద్ద ఉండాలి అని ఆవిడకు ధరింపజేస్తాడు. కావున అశ్వత్థామ వద్ద మణి లేదు, కావున అశ్వత్థామకు ఇంకా మరణం ఉంది అని అక్కడ అర్థం. కానీ కృష్ణుడు అశ్వత్థామకు ఒక శాపం ఇస్తాడు. ఏకంగా ఉత్తరాగర్భం మీద కూడా అస్త్రం వేస్తాడు. ఈయన గర్భంలో ఉన్న పిండాన్ని కూడా చంపేస్తానన్న మహాపాపం. రాత్రి పడుకున్నప్పుడు వాళ్ళని పాండవ పుత్రుల్ని చంపేస్తాడు. అలాగే కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క పిండాన్ని కూడా చంపడానికి అస్త్రం వేస్తాడు. అంతకు మించిన పాపం లేదని భావించినటువంటి కృష్ణ పరమాత్మ, నువ్వు ఒక్కసారిగా నువ్వు మరణించకూడదు అని భావించి ఆయన ఏమంటాడు, కలియుగంలో 3000 సంవత్సరాల పాటు కుష్ఠు వ్యాధితో నీ శరీరం అంతా కూడా ఆ కుష్ఠు పుండ్లు అవన్నీ కూడా ఉన్నప్పుడు వాటి నుండి రక్తం అదంతా కూడా చీము నెత్తురు కారుతూ ఉండగా కలియుగంలో 3000 ఏళ్ల పాటు నువ్వు భూలోకంలో తిరుగుతావు. నీ వద్దకు ఎవడూ రాడు, నీ వద్ద నుండి దుర్గంధం, చాలా వాసనలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా కలియుగంలో
ఆ విధంగా కలియుగంలో 3000 ఏళ్ళు నువ్వు ఉంటావు అని ఆయన శపించాడు. ఓకే. శపించినప్పుడు 3000 ఏళ్ళ శపించినప్పుడు కలియుగంలో 3000 ఏళ్ల వరకు ఆయన ఉంటాడు అనేటటువంటి చిరంజీవిత్వం ఆయనకు వచ్చింది. చిరంజీవి అని అంటే అర్థం మరణం లేనివాడు అని కాదు అర్థం. చిరంజీవి అంటే ఎక్కువ కాలం జీవించేవాడు. చిరం అంటే దీర్ఘకాలం. ఇప్పుడు ఉదాహరణకి చిరకాలం వర్ధిల్లు తల్లి అంటారు, అంటే ఎక్కువ కాలం జీవించు అని అర్థం అంతే. చిరంజీవి అనే శబ్దం వేరు, అమరుడు అనే శబ్దం వేరు. ఎక్కడ వచ్చిందంటే సమస్య అండి, చిరంజీవి అనే పదానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఇమ్మోర్టల్ అని చేశారు. ఇమ్మోర్టల్ అంటే అమరుడు, అమర్త్యుడు. అమర్త్య అనే శబ్దం నుండి ఇమ్మోర్టల్ అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. మీకు ఆ సిమిలారిటీ కూడా మీకు అర్థమవుతోంది. అమర్త్య శబ్దం నుండి ఇమ్మోర్టల్ అనేది వచ్చింది. కావున అమరుడు అంటే అసలు అమరుడు అంటే చావు లేని వాళ్ళు, వాళ్ళు దేవతలు. దేవతలకు మరణం ఉండదు, అమృతం తాగుంటారు వాళ్ళు. కానీ వీళ్ళు దేవతలు కాదు, చిరంజీవులు, ఎక్కువ కాలం జీవించేవారు. ఎంతకాలము అనేది వాళ్ళ వాళ్ళ పరిస్థితిని బట్టి ఉంటుంది, వరాన్ని బట్టి పరిస్థితిని బట్టి. మార్కండేయుడు అత్యధికంగా 7 కల్పాల పాటు జీవిస్తాడు. సప్త కల్పాంత జీవన అంటారు. కల్పం అంటే నాకు తెలిసి 800 కోట్ల సంవత్సరాలు అని అనుకుంటూ ఉన్నాను. 756. ఆ విధంగా చూసినా 800 కోట్లు కాదండి, కల్పం అంటే 400 కోట్లు, 430 కోట్ల సంవత్సరాలు అనుకుంటున్నాను ఒక కల్పం. ఆ విధంగా 7 కల్పాలు, 7 4లో 28 మనం లెక్క వేస్తే కనుక 2800 కోట్ల సంవత్సరాలు, సంధికాలన్నీ తీస్తే 3000 కోట్ల సంవత్సరాలు ఉంటాడు ఆయన. అంతకాలం ఉంటాడు. ఆ తర్వాత ఆయన కూడా ఉన్నాడు. కావున ఎంత ఎక్కువ కాలము అనేది మనం చూసుకోవాలి. ఎక్కువ కాలం జీవిస్తారు, కానీ వీళ్ళెవరూ కూడా అమరులు కాదు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, అశ్వత్థామ కూడా ఎక్కువ కాలం జీవించాలి అనే శాపం, మణి లేదు కాబట్టి శాపం ద్వారా ఉన్నాడు ఇంతకాలం. కావున అశ్వత్థామకు శాపం వల్ల కలిగినటువంటి చిరంజీవిత్వం ఏదైతే ఉందో, కలియుగంలో 3000 ఏళ్ల పాటు నువ్వు రోగంతో జీవించి ఉంటావని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది. కలియుగం మొదలై మనం ప్రస్తుతం 5125వ సంవత్సరంలో ఉన్నాం. అంటే కలియుగం ప్రారంభమై 5000 ఏళ్ళు దాటిపోయింది. ఆ లెక్క ప్రకారం మనం చూస్తే అశ్వత్థామ మరణించి 2125 సంవత్సరాలు అయి ఉండాలి. ఇది నా యొక్క పాయింట్ అండి. మరి కొంతమంది చూస్తున్నారని మీరు అన్నారు, అది దివ్య శరీరం కావచ్చు. ఆయన తరువాత కూడా స్కాంద పురాణం ప్రకారం పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు. దాని ప్రకారం ఆయన మళ్ళీ ఆ 3000 ఏళ్లలోనే చివరిలో తపస్సు చేశాడని, శివుడు ప్రత్యక్షం అయ్యాడని చెబుతారు. అక్కడ కూడా ఆయన చిరంజీవిత్వం మళ్ళీ ఇచ్చినట్లుగా అక్కడ లేదండి, అది కనిపించటం లేదు. కానీ రోగం పోయినట్లుగా మనకు కనిపిస్తోంది. ఇంకా చిరంజీవిత్వం ఇంకెవరూ ఆయనకి ఇవ్వలేదు కాబట్టి ఆయన తరువాత కొంతకాలం జీవించి ఆయన వెళ్ళిపోయి ఉంటాడని నా యొక్క అభిప్రాయం. ఎవరైతే చూసామని చెప్పారో వాళ్ళని ఎక్కడా నేను తప్పు పట్టినట్లు కాదు, తప్పు పట్టడం లేదు. వాళ్లకు కనిపించినటువంటిది దివ్య శరీరం అయి ఉండవచ్చు. ఎందుకంటే శివుడు గురించి తపస్సు చేసి ఈయన కూడా మరి కొంత తపస్సంపన్నుడుగా మారాడు కాబట్టి, ఋషితుల్యుడుగా మారి ఉంటాడు కాబట్టి దివ్య శరీరంతో దర్శనం ఇచ్చి ఉండవచ్చు అనేది నా యొక్క కన్క్లూజన్ అండి. కానీ మేము మాట్లాడాము అని కూడా కొంతమంది చూసిన వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు, మాట్లాడతారు కదా. దివ్య శరీరం అయితే మాట్లాడే అవకాశం ఉంటుంది? అవకాశం ఉంటుందండి. లేజర్ బాడీ ఇప్పుడు మనం వీడియో కాల్లో మాట్లాడినట్టే. ఇప్పుడు మనం తెర మీద, సినిమా తెర మీద మనం చూస్తున్నవంతా కూడా లేజర్ బాడీస్. ఆ మాటలు మనకు వినిపిస్తున్నాయి కదా. అదే విధంగా దివ్య శరీరాలు కూడా మాట్లాడతాయి. ఆ విధంగా మాట్లాడి ఉండవచ్చు. ఇప్పుడు అలా అంటే సామాన్య మానవులు వెళ్ళినా కనిపిస్తారా ఒకవేళ ఉంటే? లేదు అంటే చాలా రకాల సాధనలు తపస్సులు చేసిన వాళ్ళకే కనిపిస్తారా? సామాన్య మానవులకు కూడా అలా ఉంటే కనుక కనిపించే అవకాశం ఉంది. అశ్వత్థామేమి ఆంజనేయ స్వామి లాగా ఒక గొప్ప దేవతా సమానుడైనటువంటి వ్యక్తి, సాక్షాత్తు ఆయన దేవుడు కదా ఆంజనేయ స్వామి. ఆయనైతే ఆయన కనిపించాలనుకుంటేనే కనిపిస్తాడు. వీళ్ళు అశ్వత్థామ మొదలైన వాళ్ళు సామాన్యులుగా మనకు కనిపిస్తున్నారు. అంటే కొన్ని తప్పులు చేశారు, వాళ్ళు గొప్ప పనులు చాలా చేశారు, కొన్ని తప్పులు చేశారు. వారి యొక్క మంచి చెడు నిర్ణయించే శక్తి మనకేం లేదు. అయినప్పటికీ కూడా కనిపించే అవకాశం ఉంది. ఎవరికైనా వాళ్ళు కనిపించవచ్చు, వాళ్ళకేమీ పెద్దగా ఇది లేదు. ఓకే. అయితే ఇప్పుడు శాపం ఉంది అని అంటే శాపం నుంచి విముక్తి పొందుతుంటారు. ఆయనకు విముక్తి పొందడం అనేది అంటే ఇంకా డైరెక్ట్ చావేనా?
అంటే శాప విముక్తే ఆయనకి శివ పూజ వల్ల కలిగినట్లుగాను, ఆయన రోగంతో ఆయన తిరిగాడు కాబట్టి ఆ రోగం నుండి ఆయన విముక్తుడు అవ్వడం వల్ల శాప విముక్తి. అవును. మణి లేదు కాబట్టి ఇంకా ఆయనకి మరి చిరజీవిత్వం లేదు. ఈ శరీరం ఒకవేళ ముసలివాడైపోతే ఆయన కూడా పోతాడు అంతే. ఆ విధంగా నా యొక్క అభిప్రాయం. మొత్తానికైతే మీరు కూడా ఒక క్వశ్చన్ మార్క్లో పెట్టేశారనమాట ఇప్పుడు అందరినీ. అశ్వత్థామ బతికే ఉన్నాడు అని నమ్మే వాళ్ళకి మీరు చెప్పిన ఆధారాలను బట్టి బతికి ఉండడేమో అనిపిస్తోంది. అసలు నిజంగా ఏంటనేది ఇంకా భగవంతుడికే తెలియాలి. చూద్దామండి. ఇంకా ఈ వీడియోకి వచ్చే కామెంట్లు, అవును. స్పందనలు, చర్చల్ని బట్టి మళ్ళీ మనం తదుపరి కూర్చున్నప్పుడు తప్పక చర్చిద్దాం. తప్పకుండా అండి. సంతోషం అండి. చాలా మంచి విషయాలు, చాలా చక్కగా అద్భుతమైన వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. స్వస్తి, మంగళం మహత్.